నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీస్ అధికారులు. ఈ కార్యక్రమాన్ని రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, 4 మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటి నుండి భారీ బైక్ ర్యాలీని నిర్వహించి ప్రజలందరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అంటూ వాడపాలెం, కొత్తపేట గ్రామాలలో ప్రజా అవగాహన కోసం బైక్ ర్యాలీని నిర్వహించారు. ఉదయం నా స్వగ్రహం నుంచి కొత్తపేట మీదుగా ఇక్కడి వరకు చక్కటి బైక్ ర్యాలీ, అంటే హెల్మెట్లు ధరించి, శిరస్త్రాణం ధరించి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతని చాటి చెప్పడం కోసం చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ గారు, కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేంద్ర గారు, అదేవిధంగా ఆత్రేయపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాము గారు, ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారు, మన ఎంఆర్ఓ గారు, యువనాయకులు సంజీవ్ గారు, వీధులు నడిచినటువంటి 50 మంది నేటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరిమణులు ప్రతి ఒక్కరికి, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతమైన కార్యక్రమంగా, సామాజిక చైతన్యానికి దోహదపడే కార్యక్రమంగా భావించి విజయవంతం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా రావులపాలెం రూరల్ సర్కిల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. మైక్ మేనేజ్మెంట్ కావచ్చు, కంపెనీలకి, షాపులకి వెళ్ళి నోటీసులు ఇవ్వడం కావచ్చు. అయినప్పుడు కూడా హెల్మెట్ వేరింగ్లో పెద్ద ఆశించిన ఫలితం రాకపోయేసరికి నేను మా సీఏ గారు ఒకసారి ఆలోచించుకుంటాను, సర్కిల్స్లో కలిపి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు మన ఎమ్మెల్యే గారి ద్వారా మంచి బైక్ ర్యాలీ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేసుకున్నాం సార్. అది మాకు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు చూశారు, వచ్చిన హెల్మెట్లో 90% కొత్త హెల్మెట్లే. సో అదేవిధంగా అందరూ కూడా ఈ హెల్మెట్ తీసుకొని వాళ్ళ ప్రాణంతో పాటు ఫ్యామిలీ లైఫ్ని కూడా సేవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దీంట్లో భాగంగా అందరూ కూడా పోలీసు వారు సహకరించి మీ కుటుంబ క్షేమం కోసం అందరూ మేము సూచించిన మార్గాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయకుండా మా వినపం ఆలకించి ఈ రోడ్డు యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా డ్రగ్ అబ్యూస్ మీరు చూస్తున్నారు, చాలామంది టీవీల్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఈ గంజాయి మహమ్మారిని పడి కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయండి. అంటే వాళ్ళు ఆగితే తెలంగాణ సరదా కోసం అలవాటు చేసుకున్న ఈ వ్యసనం కాస్త వాళ్ళ పరిధి దాటిపోయి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్థాయికి వెళ్ళిపోతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఏగల్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేసింది. అదేవిధంగా నేషనల్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కొన్ని ఇచ్చింది. దాన్ని మనం పాటించి గంజాయి ఎక్కడున్నా కూడా ఎవరైనా ఇన్ఫామ్ చేస్తే 5,000 రూపాయలు క్యాష్ రివార్డు కూడా ప్రకటించింది గవర్నమెంట్. ఇది అందరూ కూడా పాటించి అలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామని పాటిస్తున్నాం. సైబర్ నేరాలు కూడా మనం తెలుసుకోకుండానే స్మార్ట్ ఫోన్ ద్వారా లింక్లు ఓపెన్ చేయడం, ఓటీపీలు చెప్పడం, తెలియని వీడియో కాల్ అటెండ్ చేయడం వల్ల చాలామంది భయంతో కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. దానికోసం 1930 ఒక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనం కనుక ఈ టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేస్తుంటే మనకి మన పోగొట్టుకునే అమౌంట్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది, మనం ఆర్థికంగా నిలబడతాము. ఈ చిన్న టిప్స్ పాటించి పోలీసు వారు సహకరించి మీ కుటుంబాలు నిలబెట్టుకోవాలని చెప్పేసి రావులపాలెం రూరల్ సర్కిల్ తరఫున, కొత్తపేట పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.